మావిగన్ వర్సెస్ అమరావతి ఈ ఛాలెంజ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పడిపోయారా, లేకపోతే మావిగన్ కు పెద్ద ఎత్తున పాజిటివ్ ఫీడ్బ్యాక్ లభిస్తున్నటువంటి తరుణంలో మావిగన్ కు సమర్థించక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎదురైందా? అందుకే ఈ మధ్యన ఇటీవల జస్ట్ 2 రోజుల క్రితం సచివాలయంలో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశం, అది కూడా అమరావతి నిర్మాణ రంగ ప్రతినిధులతో జరిగినటువంటి సమీక్షలో చంద్రబాబు నాయుడు ఆదేశించారు, అమరావతి అంటే 29 గ్రామాల సమాహారంగా కాదు, రాజధాని అంటే 29 గ్రామాలు కాదు, విజయవాడ గుంటూరును కూడా కలిపి చూడాలి, ఈ 2 ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు చేపట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు నిర్మాణ రంగ కంపెనీ ప్రతినిధులకు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి మావిగన్ కు చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం అనే అంశాన్ని ఎలా చూడాలి? మద్దతు తెలపక తప్పని పరిస్థితి ఏర్పడిందంటారా? మావిగన్ పై ప్రజలు లభిస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసి ఆయన యూటర్న్ తీసుకున్నారా? వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో పడ్డారంటారా? జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో పడ్డారనేది పక్కన పెడితే అండి, అసలు 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు గతంలో. మూడు రాజధానులు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాబొరేటెడ్ మైండ్ తోటే తీసుకున్నటువంటి నిర్ణయం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉంటది, లేకపోతే ఎక్కడికక్కడ విభజన కోరతారు. సపరేట్ రాయలసీమ అంటారు, సపరేట్ ఉత్తరాంధ్ర అంటారు, కోస్తాంధ్ర అంటారు. అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికే ఆ రోజు ఆ మాట అన్నాడు. దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, జనసేన నాయకుడు కానివ్వండి, జనసేన సైనికులు కానివ్వండి. ఎందుకంటే ముఖ్యంగా అవగాహన లేక. ఫస్ట్ పాయింట్, వాళ్ళకి అవగాహన లేదు. ఆంధ్ర రాష్ట్రం అంటే 13 జిల్లాలు, 13 జిల్లాల బారికి 900 కిలోమీటర్లు సాగర సంగమం ఉంది అనే విషయం అవగాహన, కేవలం అవగాహన లేకనే. అందులో సరే అదైతే అయిపోయింది. దాన్ని పట్టుకున్నందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కాబట్టి మళ్ళీ ఇంకొక మెట్టు దిగి ఆయన రాష్ట్ర పరిస్థితుల్ని అనుకూలించే విధంగా హైవే కారిడార్ రాజధాని అయితే సూపర్ గా ఉంటది అనే ఆలోచన చేసే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పాడు. చెప్పడమే కాదు, మీకు నచ్చితే 5.5 కోట్ల ఆంధ్రులు మీకు నచ్చితే మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి అమరావతికి ఓటు వేస్తారా అనే ఛాలెంజ్ కూడా ఇస్తాడు. అవును. దాని మీద మేధావులు, స్కాలర్స్, పెద్ద పెద్ద వ్యక్తులు, బడా పెట్టుబడిదారులు అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ చెప్పింది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది హైవే కారిడారు రాజధాని ప్రాంతంగా అనౌన్స్ చేస్తే గుంటూరు ప్రాముఖ్యత గుంటూరుకు ఉంది, విజయవాడ ప్రాముఖ్యత విజయవాడకు ఉంది, మచిలీపట్నం ప్రాముఖ్యత పట్టణానికి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాదాపు 5 రాష్ట్రాల ప్రజలు ఆ రోడ్డును తిరుగుతూ ఉంటారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాల ప్రజలు ఆ రోడ్డు హైవే NH మీద నడుస్తూ ఉంటుంది. అంటే 5 రాష్ట్రాల ప్రజలు నిత్యం మావిగన్ వైపు చూస్తూ మావిగన్ నెంబర్ 1 అని ఇక్కడ మాట్లాడటం కాదండి, పార్లమెంట్లో కూడా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ మెంబర్లే కాదు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళుగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఐడియా నెంబర్ 1 అన్నారు. చంద్రబాబు నాయుడికి ఇక గత్యంతరం లేదు. నువ్వు అనకపోయినా ఈవెన్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన వల్ల రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం పెట్టుబడి 10 నుంచి 20 కోట్లు అయితే ఎక్కువగా ఉంటుంది. లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు అనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 1కి 10 సార్లు పరిశీలనలు పెట్టుకున్నాడు. 1కి 10 సార్లు గమనించాడు. వాళ్ళ పెద్దలందరితో మాట్లాడుకున్న ఎంత ప్రయత్నం చేసి అమరావతిని ఒప్పించుదామని చంద్రబాబు గారు ప్రయత్నం చేసినా అది ఒప్పుకునే పరిస్థితుల్లో అయితే పెట్టుబడిదారులు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆయన మళ్ళీ కొత్త డ్రామాకి తెరదీశాడు. విజయవాడ, గుంటూరు రాజధాని అంటే ఒక అమరావతి కాదు, 29 ఊళ్ళే కాదు, వీటితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు మౌలిక వసతులు అన్ని మనం సమకూర్చాలా, తద్వారా పరిశ్రమలు వస్తాయి, తద్వారా వస్తాయని కొత్త పాట ఆయనంతటా ఆయన స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఇవాళ రేపొస్తే మచిలీపట్నం కూడా మనకు ఓడరేవు దగ్గర ఉంది కాబట్టి ఆడదాకా కూడా మనం బయలుదేరాలా, దాన్ని కూడా రాజధాని ప్రాంతంలో చేర్చాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్న తెల్లారన్నారు. గన్నవరం దాకా ఉంది, అటు మచిలీపట్నం దాకా, బందర్ దాకా కూడా మనకి సిఆర్టీఏ పరిధిలోనే ఉన్నాయని కూడా చెప్పకనే చెప్పారు. చెప్పారు. ఇవన్నీ మన నారాయణ గారు చెప్పారు. ఇవన్నీ సిఆర్టీఏ పరిధిలో నుండి మీకు తెలుసో లేదో అన్నట్టుగా ఏళ్ళకేదో తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు నారాయణ గారు. అంటే నారాయణ గారు చెప్పారంటే చంద్రబాబు నోట్లోంచి వస్తేనే నారాయణ గారు చెప్పేది, లేకపోతే చెప్పడు కదా. అవును. కాబట్టి మావిగన్ ప్రతిపాదన అనేది నెంబర్ 1, అందుట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు, మా నరేంద్ర మోడీ గారైనా జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఆ సంకేతం కూడా చంద్రబాబు నాయుడికి కేంద్రం నుంచి కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ఒకసారి పరిశీలించు, నీ అంతటి నువ్వు గుంతల్లో ఇప్పటికే 50,000 కోట్లు పోసావు, ఇంకా పురిటి నొప్పులే రాలేదు. 50,000 కోట్లకు పురిటి నొప్పులే రాలేదు. పురిటి నొప్పులు రాకుండా 50,000 కోట్లు పోసావు, ఇంకా మొత్తం బిడ్డ బయటకు వచ్చాకే 5 లక్షల కోట్లు అవుతాయి. ఈ 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా, ఎవరు సొమ్ము పెట్టాలా, ఎక్కడ నువ్వు ఇన్కమ్ జనరేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కేంద్రం కూడా చంద్రబాబు నాయుడు గారిని, నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అడిగినటువంటి పరిస్థితి అండి. కాబట్టి చంద్రబాబు నాయుడు తల వంచి గుంటూరు, విజయవాడ, మావిగను సిఆర్డీఏ ప్రాంతంలోనే ఉంది కాబట్టి దాన్ని మనం మౌలిక వసతులు కల్పించాలా అంటే తప్పనిసరి అయి జగన్కి జై కొట్టడమే, నో డౌట్. కేంద్రం నుంచి కూడా ఒత్తిడి వచ్చి ఉంటుందంటారా చంద్రబాబు నాయుడుపై? కేంద్రం నుంచి కూడా ఖచ్చితంగా. నిర్మలా సీతారామన్ గారు నరసరావుపేట వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించినప్పుడు ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు కూడా జై జగన్ అంటూ లేచారు. అక్కడి నుంచి కూడా, ఎందుకంటేనండి దాదాపు 60 లక్షల జనాభా ఉందండి ఈ 3 పట్టణాల మధ్యలో. అవును, 3 పట్టణాల మధ్యలో 60 లక్షల జనాభా ఉంది. 3 పట్టణాల్లో ఇటు ఓడరేవు కానివ్వండి, విమానాశ్రయం కానివ్వండి, విజయవాడలో ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినట్టు మనం ఇంతకుముందు వ్యాపార రాజధాని బొంబాయి అంటే 2వ రాజధాని విజయవాడ అంటాం, గుర్తుందో లేదో సార్. విజయవాడ వ్యాపార కేంద్రంగా ఉండేది. ఎందుకంటే విజయవాడలో లారీలు, ఈ కన్స్ట్రక్షన్ అనేది, విజయవాడలో లారీలు బిల్డప్ కన్స్ట్రక్షన్ అనేది బాగా ఉండేవి. అసలు మీకు ఎక్కడైనా చూడండి, మనం ఈ దక్షిణ భారతదేశంలో తిరిగే లారీలు అన్ని గతంలో AP16 అనే ఎక్కువ ఉంటాయి నెంబర్లు. AP16 అంటే విజయవాడకి సంబంధించి, విజయవాడ రిజిస్ట్రేషన్. అది ఎక్కడ తిరిగే లారీ అయినా AP16 అనే ఉంటుంది. అంటే అటువంటి వాణిజ్య సముదాయం కలిగినటువంటిది విజయవాడ. అదేవిధంగా గుంటూరు, విజయవాడ మధ్య ఎడ్యుకేషన్ హబ్ అండి. ఇది ఇవాళది కాదు,
50 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినా కూడా, ఎన్టీ రామారావు చదువుకునేటప్పటి నుంచి వచ్చినప్పుడు కూడా గుంటూరులో ఉన్నటువంటి చదువుకునే కాలేజీ ఏసీ కాలేజీ, హిందూ కాలేజీ, జేకేసీ కాలేజీ, టీజేబీఎస్ కాలేజీ పూర్వం నుంచి ఉన్నాయి. అట్నే విజయవాడలో కూడా సిద్ధార్థ కాలేజీలు ఇవన్నీ సంబంధించిన కాలేజీలు పూర్వం నుంచి ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి ఆంధ్రలో ఉన్నప్పుడే విజయవాడకి గుంటూరుకి పెట్టింది పేరు. అపార్ట్ ఫ్రమ్ మిర్చి ఆర్ట్, ఆసియాలోనే అది పెద్దదైన మిర్చి ఆర్ట్, యావత్ ప్రపంచానికే మిర్చి సప్లై చేయగలిగినటువంటి యార్డ్ మిర్చి ఆర్ట్. తద్వారా పొగాకు వ్యాపారం, గుంటూరు పట్టణ కేంద్రంగా పొగాకు వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందిందండి. మనం చూడండి, గుంటూరు బస్ స్టాండ్ కానించి కాకాని దాకా అంతా టొబాకో కూడా లేదు, ఎవరికి సంబంధించిన కానీ. అటువంటి పోల్చెట్ వాళ్ళకి కానీ, మధ్యోళ్ళకి కానీ, రాయపాటోళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ మామగారు పేరు కనకయ్య గారికి కానీ, అన్ని ఆ పొగాకు సంబంధించినటువంటి జబరాల అన్నయ్య గారికి కానీ పొగాకు సంబంధించినటువంటి గోడౌన్లు కాకాని దాకా ఉన్నాయి, ఆ సంబంధించిన ఫ్యాక్టరీలు కాకాని దాకా ఉన్నాయి. వ్యాపార సముదాయాలు ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే నెలకు దాదాపు 10,000 కోట్ల ఇన్కమ్ ఈ 3 ప్రాంతాల నుంచి 10 నుంచి 20,000 కోట్ల ఇన్కమ్ వచ్చే అవకాశం. ఇన్కమ్ వచ్చే కాడ బాగొట్టుకొని, ఇన్కమ్ లేని కాడ మట్టి తవ్వుకుంటూ 30-40 అడుగులు మట్టిని గుంతలు తీసుకొని ఆ గుంతలు పోర్చడానికి పునాదుల్లోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తలెత్తి చూడాలంటేనే ముందు భూమిని చూడాలంటే 30 అడుగులు తలపైకి ఎత్తి చూడాలి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు నా పునాదుల్లో దిగి చూస్తే తెలుస్తుంది ఆయన ఎంత తప్పు చేస్తున్నాడు, అమరావతిని ఎందుకు ఎంచుకున్నాడు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా చెప్తున్నానండి, అమరావతి అనేది ఎప్పటికైనా ముంపు ప్రాంతమే. అటు కృష్ణానది కానివ్వండి, ఇటు కొండవీడు వాగు కానివ్వండి, ఈ సంవత్సరం అంటే వర్షాలు లేకాలండి, లేకపోతే ఇప్పటికే ఒక పెద్ద సముద్రం లాగా తయారైంది. కృష్ణానదికి అమరావతి మొదలుకొని విజయవాడ దాకా కరకట్టకి రిటైనింగ్ వాల్ కడితేనే దానివల్ల ఉపయోగం అండి. నీరు పొంగకుండా ఉంటుంది. అది చేయడం, అది చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అడ్డంగా కూర్చొని బ్యారేజ్ కాడి నుంచి అటు పడవలు కిందకి కంకిపాడు దాకా రిటర్నింగ్ వాల్ కట్టాడు విజయవాడ సిటీకి వెళ్ళి. అదే లేకపోతే పోయిన సంవత్సరం విజయవాడ మొత్తం కొట్టకపోయేదండి. ఆ రకంగా ఇక్కడ కూడా అమరావతి కరకట్టకు కూడా దక్షిణ భాగపు కరకట్టకు కూడా రిటైనింగ్ వాల్ కడితేనే అమరావతి, లేకపోతే ఎప్పుడైనా అమరావతి మనకే. బిల్డింగ్లు కట్టినా మనకే, బిల్డింగ్లు కట్టకపోయినా మనకే. బిల్డింగుల వల్ల రాజధాని రాదు, ప్రజల వల్లనే రాజధాని వస్తుంది. ప్రజలు నివాసం ఉంటేనే రాజధాని. బిల్డింగులు కట్టినంత మాత్రం రాజధాని కాదు. అవి ఇవాళ కాదు రేపైనా ఈ బూజులు దొరుకుకోవటానికి తప్పితే దేనికి మనకి రావా బిల్డింగ్లు. అదేమంటే ఎస్ఆర్ఎం కాలేజ్ అని, విట్ కాలేజ్ చూపిస్తారు మేము కట్టిన బిల్డింగ్స్ అని. రైట్. ఇంకా కాబట్టి అందుకే దానికి దడిసే ఆయన మావికం జై అన్నాడు. రైట్. జగన్మోహన్ రెడ్డికి జై. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, నాగరాజు కస్టడీ విచారణ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంపై ఇప్పటికీ సిట్ కి తర్వాత నాగరాజు న్యాయవాదులకి మధ్య ఒక వాగ్వాదం నడుస్తుంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి. సో అక్కడ నాగరాజు కస్టోడియల్ విచారణ అయితే ముందుకు వెళ్ళడం లేదు. ఈ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు మధ్యనే నానుతోంది అది. ఇక రెండో వైపు సిబిఐ దర్యాప్తు కోరుతూ వేసినటువంటి పిటిషన్, అది మాకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడు కొత్తగా ఇంకో న్యాయవాది తెరపైకి వచ్చారు, గుడివాక హనుమంతు అనే న్యాయవాది. సో ఇది సంబంధం లేదు, ఇక నుంచి విజయలక్ష్మి బాధితురాలు ఎవరైతే ఉన్నారో సాయికృష్ణ తల్లి, ఆమె తరపు వాదనలు నేనే వినిపిస్తున్నా అని చెప్పి ఇంకో లాయర్ ముందుకు రావడం. అంటే అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ఒక నాటకీయమైనటువంటి పరిణామాలు కావాలని చేస్తున్నారా? సాయికృష్ణ కేసును, అటు నాగరాజుపై ఉన్నటువంటి గ్రావిటీ తీవ్రతను తగ్గించేందుకు, నీరుగార్చేందుకే ఇటువంటి డ్రామాలు జరుగుతున్నాయా? ఈ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదంతా ఈ వ్యవహారం అంతా, ఈ ట్రాన్సాక్షన్ మొత్తం
ప్రభుత్వ కన్సర్న్లోనే జరుగుతుంది. ఓకే. ప్రభుత్వ కన్సర్న్లో జరుగుతుందని ఎందుకు అంటున్నానంటే, నాగరాజు కనపడినప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. నాగరాజు చనిపోయాడు అని తేలిన తర్వాత సిబిఐకి అప్పచెప్పాలని పిటిషన్ వేశారు. ఎవరి అనుమతితోటి ఈ పిటిషన్ వేశారు? హెబియస్ కార్పస్ పిటిషన్ విజయలక్ష్మి తల్లి గారి వల్లనే వేశారు, అందులో డౌటే లేదు. ఈ సిబిఐ విచారణతో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు ఈ మధ్య నిన్న మొన్న ఆమె రిత్విక అనే కోగంటి రిత్విక న్యాయవాది, కోగంటి రిత్విక. మేము ఇప్పుడు నేను 40 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేస్తున్నాను, 38 సంవత్సరాల నుంచి. అవును. పనిచేస్తున్నప్పుడు నా కాడికి వచ్చిన క్లయింట్కి నేను న్యాయం చేయాలి. అఫ్కోర్స్ క్లయింట్ తప్పు చేసే ఉండొచ్చు, నేను కాదని. కానీ అతని పట్ల అతని తరఫున వకాల్తా వేసి అతనికి అనుకూలంగా నేను మాట్లాడాలి. జడ్జిమెంట్ అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కోర్టు డిస్కషన్, ఏమైనా ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను ఒక కక్షిదారుడి తరఫున వకాల్తా వేసి ఒక కక్షిదారుడి తరఫున వాదనలు రిటర్న్గా స్టేట్మెంట్ రాసి పడేసి ఆ తర్వాత ఇదంతా నాకు విత్డ్రా అయ్యానంటే లాలూచీగా ఏమంటారండి దాన్ని? ఎగ్జాక్ట్లీ. అంటే నాకు అవతల క్లయింటో అవతల ప్లేడరో నన్ను 50 కోట్ల రూపాయలకో 10 కోట్లకో లేకపోతే 5 కోట్లకో లేకపోతే 50,000కో లక్షకో కొనుక్కుంటేనే నేను కక్కుర్తి. అట్లాంటప్పుడు ప్రాక్టీస్ చేయడం ఎందుకండి? అవసరం లేదు ప్రాక్టీస్ చేసి. డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు, డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు అండి. న్యాయవాద వృత్తి అనేది నా దృష్టిలో చాలా పవిత్రమైన వృత్తి. న్యాయవాద వృత్తి అనేది వ్యవస్థలో కల్లా వృత్తులలో ఉన్నటువంటి అంశాల్లో నెంబర్ 1 వృత్తి న్యాయవాద వృత్తి. ఈ వృత్తిలో ఉన్న విధంగా హౌ టు డీల్ విత్ పబ్లిక్ అనేది ఈ వృత్తిలోనే నేర్చుకోవచ్చు. ఈ వృత్తే నేర్చుకోవచ్చు కదా, ఈ వృత్తి నేర్పుద్ది. ఓకే. కాకపోతే ఇప్పుడు ఈ రిత్విక పిటిషను నిన్న విత్డ్రా చేసుకుంటా అని మన కోర్టులో మళ్ళీ అనుబంధ పిటిషన్ ఒకటి వేసింది. ఎమ్మంటే ఆ తెల్లారి జడ్జి గారి నెంబర్ 1 అండి ఆయన, అందులో డౌట్ ఏం లేదు. తెల్లారి గారు, ఏమమ్మా మరి నువ్వు ఏందమ్మా నువ్వు రాసిన పిటిషన్ ఎక్కడేమో రాసావు చూపించు అని అడిగారు. ఆయన ఇంతే పేపర్లు తీసుకొని ఎక్కడేమి రాసావు చూపించమ్మా, ఏమంటే నేను హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నానని, దానికి తోడు సిబిఐకి అప్పచెప్పే పిటిషన్ కూడా విత్డ్రా చేసుకుంటున్నాను. నీ పేరు 2 ఒకే చోట ఉన్నాయా చూడు, నీకు సంబంధించిన ప్రేయర్ అంటే మేము రిక్వెస్ట్ చేసేదాన్ని ప్రేయర్ అంటాం. అవును. 2 ఒకే చోట ఉన్నాయా అని చూస్తే హెబియస్ కార్పస్ ప్రేయర్ 1 పేజీలో ఉంది, ఇదేమో ఇంకో పేజీలో ఉంది, సిబిఐ విత్డ్రా చేసేది ఇంకో పేజీలో ఉంది. అప్పుడు అమ్మన్న జడ్జి గారు పాయింట్అవుట్ చేశారు, అమ్మా ఇదేంది, ఇది నీకు మంచి పద్ధతేనా? హెబియస్ కార్పస్ పిటిషన్తో పాటు నీ ప్రేయర్ దాంట్లో ఇది కూడా ఉండాలి కదా, అది వేరుగా ఉంది. అసలు నువ్వు సిబిఐకి అప్పచెప్పాలనే పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నావు? దానికి రీజన్స్, నువ్వు చెప్పిన రీజన్స్ సరిగా టాలీ కావట్లేదే, దీంట్లో ఏముందో మతలబు. కాబట్టి మేము హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసి విత్డ్రాకి పర్మిషన్ ఇస్తున్నాము, సిబిఐ పిటిషన్ మటుకు మేము విత్డ్రా పర్మిషన్ ఇవ్వలేదు, కానీ నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదని నోటీస్ కూడా ఇచ్చారండి. ఇది మీకు తెలుసో లేదో? రిత్విక గారికి మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదని నోటీస్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి ఎవరైనా పెద్దల హస్తం ఉందంటారా? వాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని నీరుగార్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ కేసులో విజయలక్ష్మి గారు ఎప్పుడైతే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిందో, ఆ వేసినప్పుడు కోర్టులో వాదనలు వచ్చినాయో, ఆ వాదనలు వచ్చినప్పుడు వాదన కొత్త జడ్జి గారు విన్న తర్వాత గవర్నమెంట్ ఒక కంక్లూజన్కి వచ్చింది, ఆ అబ్బాయి చనిపోయాడు, ఆ అబ్బాయి చంపబడ్డాడు అనే కంక్లూజన్ వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పాడు. ఆ అబ్బాయి చనిపోయాడు కాబట్టి ఈ సమస్య ఉత్పన్నం కాదు అని చెబుతూ
ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ విజయలక్ష్మి కేసును టేకప్ చేశాడు. యాజ్ అన్ గవర్నమెంట్ అడ్వకేట్ ఈ టేకప్ ది కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయలక్ష్మి. అంటే అప్పుడు దాకా హెబియస్ కార్పస్ ప్రైవేట్ పిటిషన్ ప్రైవేట్ ప్రొసీజర్ పెట్టుకుంటే, చనిపోయిన తర్వాత ఆమె తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి చేశారు. ఆ తర్వాత ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి తాలూకు సంబంధించిన ఇంకొక మనిషి సిబిఐకి ఇవ్వాలని వేశాడు. అదంతా ఒక డ్రామా అండి. ఇదంతా ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఆఫీసులో కూర్చొని గవర్నమెంట్ ఆడిస్తున్నటువంటి పెద్ద డ్రామా ఇది. ఓకే. ఆమెకేమో తెలియదు, ఆమెకేమో ఎవరన్నా చెప్పే పరిస్థితి అంతకన్నా లేదు. చెప్పాలన్నా కూడా ఆమె చంద్రబాబు నాయుడు గారిని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి కలిసిన తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిపించారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిపిస్తే ఆమె అక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచోడయ్యా, మాకు సాయం చేశాడు, మా పిల్లగాడిని కనిపెట్టి పెడతా అన్నాడు అని ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. వాటన్నిటిని ఆసరాగా తీసుకొని గవర్నమెంటే లాయర్లని కొనుక్కుంటూ వాళ్ళే ఇంకొక లాయర్ని క్రియేట్ చేసి మళ్ళీ కొత్త పిటిషన్ చేసి కోర్టుకి ఎవర్షన్ వచ్చే విధంగా, కోర్టు విసుగు చెందే విధంగా, ఏమైనా పద్యానికి పదవి పిటిషన్ వేస్తారని ఈ కథ తీసి పక్కన పడేయండి అనే విధంగా క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్. అదే విషయం నిన్న జస్టిస్ లేసా గారు క్లియర్ గా అడిగారు. చీఫ్ జస్టిస్ లేసా గారు క్లియర్ గా అడిగారండి, ఏంది ఈ కేసులు, ఏంది ఇదేంది, దీంట్లో కావాల్సింది ఏంది, అసలు సిట్టు విచారణలో మేము ఒక ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చుకున్నాను, మేము 12 రోజులు ఇచ్చి 12 రోజులు ఒక రోజు మిగతాది సెంట్రల్ జైల్లోనే విచారణ చేయమంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి పోయారు, తెచ్చుకున్నారు. సుప్రీంకోర్టు 7 రోజులు తగ్గించింది. 7 రోజులు ఏళ్ల పరిధిలోనే చేయమని చెప్పింది. మాకు అభ్యంతరం లేదు. కానీ సిట్టు చేసే దర్యాప్తు మొత్తం మాకు అందుబాటులో ఉండాలని జస్టిస్ లేసా గారు నిన్న సూపర్ గా అసలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఒక ఆర్డర్ జారీ చేసింది. దీని ఉద్దేశం ఏంది అంటే ఈ దర్యాప్తుని నీరుగారుతున్నారనే విషయం, ఈ దర్యాప్తులో అవకతవకలు జరుగుతున్నాయి, దర్యాప్తు ఒక పక్క ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తుంది, పోలీస్ వ్యవస్థకు అనుకూలంగా నడుస్తుంది కాబట్టి ఈ దర్యాప్తు అనేది మాకు అనుసంధానంలో జరగాలని నిన్న డైరెక్షన్ ఇచ్చింది. అది చాలదండి ప్రభుత్వానికి చెంపపెట్టు. ఇందులో సిబిఐకి అప్పచెబితే ఖచ్చితంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ, డీజీపీ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి సీఎం గారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఈ ముగ్గురికి ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది బయటపడుతుంది. ఆ సిబిఐ పిటిషన్ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కోర్టు ఇసుగు చెందేదాకా వేసి అసలు వీటిని పక్కన పెట్టండి అనే విషయం దాకా తీసుకొచ్చి, కాకపోతే ఏంటంటే జడ్జెస్ నెంబర్ 1గా ఉండాలి. తిలారి గారి దగ్గర వేసిన పిటిషన్లు కానివ్వండి, హెబియస్ కార్పస్ పిటిషన్ అపార్ట్ ఫ్రమ్ సిబిఐ పిటిషన్ అవి కానివ్వండి, ఇక్కడ ఈ కోర్టులో సిట్టు దర్యాప్తుకి సంబంధించిన పిటిషన్లు కానివ్వండి, చీఫ్ జస్టిస్ కోర్టులో, ఇవన్నీ జడ్జెస్ నిజంగా కొరడానికి చూపించారండి. ఈ కేసు విషయంలో జడ్జెస్ ఖచ్చితంగా కొరడానికి చూపించారు. ముందు రోజుల్లో ఏం జరుగుతుందనేది తెలియదు కానివ్వండి, జడ్జెస్ చాలా పర్ఫెక్ట్ గా ఫాలో చేసి ఈ కేసును దర్యాప్తు వాళ్ళ కన్సర్న్లో చేయమని చెబుతున్నారు. కానీ మళ్ళీ విజయలక్ష్మి గారు అనుబంధ పిటిషన్ వేసింది, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని. ఖచ్చితంగా దానికి అనుమతిస్తారు. చూడండి, 2 or 3 days లో, అంటే నెక్స్ట్ వీక్ లో, రేపు శుక్రవారం కాబట్టి అది బెంచి కొంతసేపు జరుగుతుంది, రేపు రావచ్చు రాకపోవచ్చు పిటిషన్ పైకి. నెక్స్ట్ వీక్ లో విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ మీద సిబిఐకి అప్పచెప్పమని ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఈ లొకునాస్ మొత్తం, ఈ లొసుగులు మొత్తం కోర్టు పరిగణలో తీసుకుంటది. ఈ కోవెంట్ రిత్తిక వేసింది, మరో ప్లేడర్ గారు వేసింది, ఇంకోళ్ళు వేసింది. ఇవాళ కోర్టునే ఆమె డైరెక్ట్ గా అనుబంధ పిటిషన్ ఏమని చెప్పింది విజయలక్ష్మి గారిని, అది వేసింది. కాబట్టి వచ్చే వారంలో
ఖచ్చితంగా ఈ కేసు సిబిఐకి అప్పచెప్పే పరిస్థితి కోర్టు ద్వారానే వస్తుందనేది నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా అలాగనే జరుగుతుంది కూడా. రైట్ సార్, రైట్. ఇక శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వాస్తవానికి ముందు ఈ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు, తర్వాత అనుమతులు ఇచ్చారు. కానీ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రతి చోట వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు పాల్గొనడానికి వెళ్తున్నటువంటి వారినే కాకుండా సాధారణంగా రోడ్లపై వెళ్లే వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలా చూడాలి? ఏమండి, తమరికి ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మాది మౌత్ పబ్లిసిటీ పార్టీ, మాకు ఎవరితోటి సంబంధం లేదు. ఏ సోషల్ మీడియా తోటి సంబంధం లేదు, సైన్స్ మీడియా తోటి సంబంధం లేదు, మ్యాథ్స్ మీడియా తోటి సంబంధం లేదు. ఈ ఫేస్బుక్లు, ఎక్స్ ఖాతాలు, వై ఖాతాలు ఇవన్నీ మాకు సంబంధం లేదండి. మాది మౌత్ పబ్లిసిటీ. మా పార్టీయే మౌత్ పబ్లిసిటీ. మా నాయకుడు తాడేపల్లి ఆఫీసు నుంచి బయట అడుగు పెడితే వేల మంది వస్తారు ఆడికి. అక్కడి నుంచి జిల్లాకు పోతే లక్షల మంది వస్తారు. రాష్ట్రం దాటిపోయినా కూడా వేలల్లో జనసమూహం ఉంటుంది. తమిళనాడు పోయినా ఉంటుంది, ఒరిస్సా పోయినా ఉంటుంది, కర్ణాటక పోయినా ఉంటుంది, తెలంగాణ పోయినా ఉంటుంది. మా నాయకుడే, ఆయన పేరే జగన్ కాదండి, జనం. ఆయన పేరే జనం. ఆయన ఎక్కడికి వస్తున్నాడన్నా జనం ముందుంటారు. ప్రజావాహిని ఏ పోలీసు వ్యవస్థ, ఏ ఆంక్షలు ఆపలేవు. కాబట్టే చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో భయపడుతున్నాడు. కాబట్టి ఈ ఆంక్షలని తీవ్ర స్థాయిలో మనం ఇంత చేస్తున్నా, గొడ్డల పార్టీ అన్నా, గొడ్డలు తిప్పుతాడన్నా, కత్తి పార్టీ అన్నా కూడా ఈ జనం అందరూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతున్నారు అనే ఆలోచన, భయం చంద్రబాబుకి వణుకు పుట్టిస్తుంది. కాబట్టి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని జనాన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి జనాన్ని పెంచుతున్నారు వాళ్ళు. రైట్, రైట్. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్నారు, ఇవాళ పోలీసులు ఎట్టాపుతారు చూద్దాము అని ఊళ్ళు కలిసి వచ్చే పరిస్థితి. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నా పోటీ 10 మందో 20 మందో లేకపోతే 50 మందో పోతారండి. అట్లా కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అబ్బాయి 8 కార్లకే పర్మిట్ ఇచ్చారంట, 9వ కారు పెడితే ఆడు పేల్చేస్తారంట పోలీసులు తుపాకులతోటి. మరి ఈ తుపాకులతో పేల్చే నేపథ్యంలో మన జగన్ రెడ్డి గారికి ఏం జరుగుతుందో బాధాపడలేదు. ఊళ్ళు కలిసి వస్తున్నాయి. మీరే మా ప్రచారం అండి, మీరే మా ఆయుధం. అధికార పార్టీయే మా ఆయుధం. చంద్రబాబు భయమే మాకు అభయం, ప్రజల అభయం. చంద్రబాబు భయమే మాకు ప్రజల అభయం. చంద్రబాబు కుట్ర కోణమే మా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష. ఆయన ఎంత కుట్ర చేస్తే అంత భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తున్నాడండి. కాబట్టి వీళ్ళు ఎన్ని చేసినా రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని నేషనల్ హైవే మీద పెట్టి ఆగమన్నా కూడా ఒక్కొక్క పోలీసుకు 100 మంది చొప్పున వచ్చి మయగదాన్ని గులాబ్ పూలు ఇచ్చి పక్కకు తెచ్చిపోయే పరిస్థితి. మా పార్టీ ఎప్పుడు సామరస్యంగానే చూస్తుంది. మా పార్టీ ఎప్పుడు వివాదాల జోలికో తగాదాల జోలికో వెళ్ళట్లేదు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నెలకు ఒక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాడు, వెళ్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సాధక పథకాలు తెలుసుకున్నాడు, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నాడు. ఎక్కడ చిన్న వివాదం దగ్గర గొడవలు జరిగినట్టు ఎక్కడన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు మా మాచర్లు వచ్చాడు చంద్రయ్య చనిపోయినప్పుడు. అట్నే చిత్తూరు జిల్లాలో తిరిగాడు 2-3 ప్రాంతాల్లో. గొప్ప పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలోకి వెళ్ళాడు. ఆడికి పోయి పోలీసుల మీద ఎగబడిచ్చాడు, మనం చూసాం. నువ్వు పర్యటన చేసేటప్పుడు మా వాళ్ళు, మా పార్టీ వాళ్ళు, నువ్వు ప్రతిపక్షంలో ఉండి పర్యటన చేసేటప్పుడు అధికార పార్టీకి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి,
ఏ రోజైనా నిన్ను ఎక్కడికైనా వద్దని అన్నదా? ఉమ్, తిరుగు, నీకు ఓపిక, నీ ఓపిక నువ్వు తిరుగు, తప్పేముంది అని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఆంక్షలు పెట్టలే అసలు. ఎప్పుడు నువ్వు ఆ ఊరు బావద్దు, ఈ ఊరు బావద్దు అని మేము చెప్పలా. యా ఆ ప్రాంతానికి కూడా వచ్చాడు, పల్నాడులో మాచర్ల దగ్గర చంద్రయ్య వాళ్ళ ఊరికి. ఉమ్, శవం పక్కన కూర్చున్నాడు. ఏమైంది? ప్రజలు అధికారం ఇస్తారండి, దాన్ని ప్రజా ప్రయోజనాలకే ఉపయోగించాలా. ప్రతిపక్ష ఉమ్, నాయకుడిని అంతం చేయాలని ఆలోచన చేస్తే ప్రజలు తిరగబడతారు. యా ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాలినా కూడా అధికారం, అధికార పార్టీ అడ్రస్లు కూడా దొరకవు.